ओपन डायरेक्ट अना कोई साइड इव्वाले भैया कैमरा फ्रंट को कैमरा वीडियो कैमरा ओदू ए साइड कोडालमा साइड ए ब्रदर ए अन्ना ओ भाई साहब हेलो ब्रदर ए सन्नी बैक साइड सन्नी स्वागतम सुस्वागतम अंदर ఒకసారి గట్టిగా చెప్పండి జై తెలంగాణ జై టీఆర్ఎస్ అందరూ దయచేసి కూర్చోవాలి ఈ రోజు మన ఈ మారుమూల ప్రాంతమైనటువంటి తుమ్మిరెడ్డి ప్రాణహిత ప్రాజెక్ట్ సందర్శించి ఇక్కడి ప్రజల యొక్క ఇంత నాయర్ మాట్లాడాల్సి కోరుకుంటాను. నన్ను బిడ్డని పెట్టినా కదా మీ నాన్న నాకు సన్నిహితుడు కూడా నాకు సన్నిహితుడు సమ్మయ్య గారు ఉన్నారు. ఈ జిల్లాలో దాదాపు మేము ఇప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. మన అమ్మ కవితమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి నా అందరికీ పరిచయము చాలా ఉన్నటువంటి పరిచయం అవసరం లేనటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడి కావేటి సమ్మయ్య గారి పెద్ద కోడలు కావేటి సబితా మనోహర్ నేను మీకు పరిచయం చేసుకోవాలని చాలా ఉత్సాహంతో చాలా ఆనందంతో నేను ఈ రోజు కోసం ఎదురు చూశాను. ఎందుకంటే కావేటి సమ్మయ్య అనేది ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి మనకి మధ్యలోనే ఎన్నో ఆశయాలని ఈ ప్రజలకు చేయాల్సినటువంటి ఎన్నో పనులని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ సిరిపూర్ ప్రజల అభిమానాన్ని నేను చాలా దగ్గరగా చూశాను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటి
అభిమానంతోనే అలాంటి ఉత్సాహంతోనే మళ్ళీ మాకు కూడా ఇంతమంది అభిమానం దొరకడం అనేది నేను చాలా గర్విస్తున్నాను, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇంత దూరం వచ్చినటువంటి కవితమ్మ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చారు, కష్టాలను వచ్చారు. మనందరి కోసం ఎన్నో అధ్యయనాలు చేసి పాంచజన్యం అని 5 సూత్రాలను ప్రకటించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, నిరుద్యోగం అనే పదాలని పంచసూత్రాలని మనకు ఇచ్చి మనందరినీ అభివృద్ధి వైపుగా నడిపించాలని కంకణం కట్టుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అసలు విషయం ఏమిటంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కొన్ని వందల సంవత్సరాలుగా ఎటు తేల్చని స్థితిలో, మన దురదృష్టం ఏమిటంటే మన సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీ చుట్టూ నీళ్ళే ఉంటాయి కానీ మనకి మాత్రం ఉపయోగపడవు. ఈ ఉపయోగపడని నీరు వ్యర్థంగా ఎక్కడికో వెళ్ళిపోవడం, మనకి ఎలాంటి అభివృద్ధి, మనమందరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో ఎంతో మంది నాయకులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కానీ దీనికంటూ ఒక సరి అయిన నిర్ణయం తీసుకొని ఈ ప్రజల బాగోగులు ఎలా, వీళ్ళ సమస్యలు ఎలా తీర్చాలి అన్న ఆలోచన లేకుండా వాళ్ళ సొంత లాభానికి మాత్రం మనల్ని వదిలేసి కాలయాపన చేస్తున్నారు. మన కవితమ్మ ఖచ్చితంగా 2028లో మన సీఎం బయటికి అర్థమవుతుందా, అది పోవాలి, అది ఇంపార్టెంట్. చెప్పు మనోళ్ళు. మన గవర్నమెంట్ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మీద నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడే విధంగా మనమందరం కూడా దాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు సాగాలని, దానికి కవితమ్మ ప్రోత్సాహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మా మామయ్య గారి కావేటి సంబయ్య గారి ఆశయాలని, ఆలోచనలని ముందు భాగ్యాన్ని మరోసారి తుమ్మిడిహెట్టి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. వినోద్ గారు ఆసిఫాబాద్ నుండి అట్లా మీద మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ వచ్చినటువంటి మా అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ఎందుకోసం వచ్చినాం ఇక్కడ దాకా, ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మీరు చూస్తున్నారో లేదో వార్తలలో కానీ మన తుమ్మిడిహెట్టి ప్రాంతం మాత్రం రోజు పేపర్లలో, వార్తలలో, రోజు టీవీలలో అదే నడుస్తుంది. ఎందుకోసం నడుస్తుంది? ముఖ్యమంత్రి గారు రోజు ఒక మాట చెప్తాడు కాబట్టి మీ ఊరు గురించి అదే నడుస్తుంది రోజు లొల్లి. అయితే 2010లో ఈ గ్రామానికి వచ్చినప్పుడే, తెలంగాణ రాకముందే ఆనాడే అనుకున్నాం ఈ ప్రాంతంలో నిజానికి మంచి అడవి, మంచి నదులు, ఖచ్చితంగా ఈ ఆసిఫాబాద్ జిల్లా, ఇప్పుడున్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అన్ని నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల కన్నా నీళ్లు తెచ్చుకోవాలి. ఈ నీళ్లు ఉట్టిగా పోతున్నాయి, పోయి మళ్ళా గోదావరిలో కలుస్తాయి, గోదావరి పోయి సముద్రంలో కలుస్తుంది, నీళ్లు మనకు పంటలు పండిస్తలేదని చెప్పి ఆనాడు ఆలోచన చేస్తే ఉద్యమం చేస్తే మీ కొట్లాడితే నీళ్లు కావాలంటే మీ అందరం కూడా కడుపు కట్టుకొని పనిచేసినాం. ముఖ్యంగా మళ్ళొకసారి కాగజ్ నగర్ ప్రజలకు నేను మళ్ళీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే ఆనాడు ఉద్యమ సమయంలో కూడా ఇక్కడ కావేటి సమ్మయ్య గారు ఉద్యమం చేస్తే మీరందరూ ఆయన వెంట ఉండి ఆయన నిలబడి ఆయనను గెలిపించారు. ఒక్కసారి కాదు 2 సార్లు గెలిపించారు. 2009లో గెలిపించారు. ఆ తర్వాత బై ఎలక్షన్ వస్తే కూడా మళ్ళీ ఆయనను గెలిపించారు. అంటే అన్ని ఊర్లలో కూడా తెలంగాణ రావడానికి మీ అందరి త్యాగాలు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన తెలంగాణలో 12 ఏళ్ళు అవుతాను. 12 ఏళ్లలో మన పొలాలకు మాత్రం ప్రాణహిత నీళ్ళు ఇంతవరకు రాలేదు. మన పొలాలకు మాత్రం వేన్గంగా, ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది కదా, 3 నదులు కలుస్తాయి, పెన్గంగా, వేన్గంగా, ప్రాణహిత కలుస్తుంది. అది అక్కడ మాత్రం ఆ నీళ్లు మాత్రం మనకు రాలే. మరి ఏం చేయాలి, ఎందుకు వస్తలేదు? ఈ కథ ఎక్కడ మొదలైంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. 2006లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ చేస్తామని చెప్పినప్పుడు ఇక్కడ మన దగ్గర తుమ్మిడిహెట్టి దగ్గర గడతం ప్రాజెక్టు అని చెప్పింది. ఆనాడు తుమ్మిడిహెట్టిలో కూడా చాలా నీళ్ళు ఇస్తామని చెప్పింది. ఆనాడు మహారాష్ట్రతో ఒప్పందం లేకుండే, కానీ ఒప్పందం లేకుండా 71 కిలోమీటర్ల కాలువలు తవ్వుకుంటూ పోయింది. అంటే వచ్చేది నీళ్లు లేవు కానీ కాలువలు మాత్రం తవ్వేది. తవ్వేం చేసిండ్రు, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుకుంటూ పోయింది.
ఇక్కడ మా అక్కలందరూ ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. ఇంటి మీద ట్యాంక్ పెడితేనేమో కింద నీళ్ళు నల్ల ఇస్తే నీళ్ళు వస్తాయి, అవునాక? ఇంటి మీద ట్యాంక్ పెట్టుకోలే, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలే, కానీ కాలువలు మాత్రం తవ్వుకుంటూ పోయింది. ఎందుకోసం? కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడం కోసం. సరే, అప్పుడంటే వాళ్ళు ఆంధ్రోళ్ళు అట్లా తవ్వినరు అనుకుందాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఏమైంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ చూసి ఖచ్చితంగా మనం తుమ్మిడిహెట్టి సపరేట్ కడతాం, కట్టి 2 లక్షల ఎకరాలు తుమ్మిడిహెట్టితోని ఆసిఫాబాద్కి అట్లానే కాగజ్ నగర్కి ఇస్తాం అని చెప్పింది. సరే, కారణాంతరాల వల్ల అది డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి తీసుకొని పోయి మనము వేరే దగ్గర 60 కిలోమీటర్ల కిందికి మార్చుకొని దాన్ని ప్రాజెక్ట్ కట్టుకుంటే మేడిగడ్డ నుంచి వెళ్ళిపోయింది. కానీ అటుపక్క ప్రాజెక్ట్ తయారైంది, కానీ ఇక్కడ మాత్రం ప్రాజెక్టు కనీసం చిన్న మట్టి తట్ట కూడా తీయలేదు. ఈ ఊర్లో తుమ్మిడి వేరు, హెట్టి వేరు, 2 ఊర్లు. ఈ 2 ఊర్లలో కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు. కొంతమందికి 7-7 లక్షల రూపాయలు కూడా ఆ టైంలో ఇచ్చిండ్రు. ఇంకా కొంతమందికి డబ్బులు వచ్చేది ఉన్నది, కానీ ఆనాడు కొంతమందికి ఇచ్చిండ్రు. మరి అంత జరిగినా కూడా ప్రాజెక్ట్ అయితే ముందుకు పోలే. జరిగింది 12 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఇక్కడ రాగానే, అధికారంలోకి రాగానే మేము తుమ్మిడిహెట్టి కడతాం, మీకు మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పింది. 30 నెలలు అయింది. సరిగా రేవంత్ రెడ్డి 1 కాదు 2 కాదు చాలా చెప్పింది ఏది కూడా చేయలేదు. మీరైతే గమ్మత్తుకున్నారు. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ కాదని ఇంకొకరిని కాదని ఇక్కడ బీజేపీని గెలిపించారు. ఆ బీజేపీ ఆయన ఎన్నున్నాడో ఎవరికి అర్థమైతే లేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అనే పరిస్థితి ఉన్నది. ఆయన సగంలో అందులోనే కలిసిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది మనిషి. అది నాకు తెలియదు, కానీ మాట్లాడంగా చూసినా నేను. మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అర్థం కాకుండా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనిషిని అనాలన్న ఉద్దేశం కాదు, ఒక ప్రాంతం, ఈ దుఃఖం, ఈ ప్రాంతంలో ఏదైతే బాధ ఉండేనో, ఏదైతే వేరే ప్రాంతాల్లో 3 పంటలు వండుతున్నాయి, గోదావరి ఒడ్డునున్నాయి, మరి మన దగ్గర ఎందుకు వండుతలేదన్న ఆవేదనతోనే ఆనాడు పిడికిలెత్తిన ఉద్యమం చేసినాం. మరి అన్ని రోజులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయాయి. ఉద్యమం ఇన్ని రోజులు చేస్తే మళ్ళీ ఇది వచ్చి 20 ఏళ్ళు. అంటే కరెక్ట్ 20 ఏళ్ళ చరిత్ర, 5 ముఖ్యమంత్రులు. 2006లో వైఎస్ఆర్ గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, 5 మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న పరిస్థితి ఉన్నది. ఇది మారాలి అంటే ఎట్లా మారాలి? ఖచ్చితంగా ఇవాళ ఇగో కొత్త పార్టీ ఒకటి వచ్చింది తెలంగాణలో. ఎందుకోసం వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ కోసం కొట్లాడిందో ఆ బీఆర్ఎస్ పార్టీ తన పేరులో తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని మహారాష్ట్ర పోయి ఇంకో దిక్కు పోయి మన సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేస్తలేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ, వాళ్ళకి మనతో పట్టిలేదు. బీజేపీ పార్టీ వాళ్ళది జాతీయ పార్టీ, వాళ్ళకి మనతో పట్టిలేదు. ఇక్కడ ప్రాంతం కోసం మాట్లాడే పార్టీ ఒకటి ఉండాలి, ఇక్కడ ప్రాంత ప్రజల హక్కులు కాపాడే పార్టీ ఒకటి ఉండాలి. ఆ పార్టీగా మారాలని మీ ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన అనే పేరుతోని కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతం గురించి మాట్లాడేటోడు ఉంటేనే భయం ఉంటది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. రేపటి నాడు కూడా ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడేటోళ్లకు బలం ఇస్తేనే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయనే విషయాన్ని కూడా మీ అందరికి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? అధికారంలోకి రాకముందు చాలా మాటలు మాట్లాడింది. ఏమని? 6 గ్యారెంటీలు ఇస్తా, పెన్షన్లు పెంచుతా. పెరిగినాయి అమ్మా పెన్షన్లు? పెరిగినాయి. గా అక్కకు వస్తున్నట్టుంది, చేయెత్తుతుంది. వస్తుందా పెన్షన్? పెరిగిందా? తులం బంగారం వచ్చిందా? బాగా బంగారం కనబడుతుంది నాకైతే అందరి మెడలలో. వచ్చిందా తులం బంగారం? కాలేదా? మహిళలకు 2500 ఇస్తాన్నారు, వచ్చినాయా? ఇక చెయ్యకపోతే నేను వచ్చింది అనుకుంటా. మరి రాలేదా? వచ్చిందా? రాలే కదా, రాలే. అన్నలకు ఏమన్నా వచ్చినాయా మీకు పెన్షన్లు? ఇప్పుడు అదే యాప్ అని పెట్టింది, అందులో మీకు కనీసం యూరియా వస్తుందానే? బుక్ అవుతుందా యూరియా? అసలు చెట్టు ఎక్కుతానట కదా ఇక్కడ సిగ్నల్ కోసం. చెట్టు ఎక్కి సిగ్నల్ లో బుక్ చేసినా కూడా యూరియా వస్తలేదట కదా. మరి ఆ యూరియా యాప్ కావాలనా? మనకు కావాలనా? యూరియా కావాలి కానీ యాప్ వద్దు కదా. యాప్ వద్దు, అసలు డైరెక్ట్ ఇవ్వాలి పట్ట పెట్టుకొని, అంతేనా? పొలం కాయిదాలు చూడాలి, యూరియా ఇవ్వాలి. మరి ఇట్లాంటి విషయాలన్నీ ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పు? ఒక్క ప్రతిపక్షం అన్న మాట్లాడుతుందా? ఒక్కరన్నా గట్టిగా అడుగుతురా? మేము హైదరాబాద్ లో మీ వడ్లు కొంటలేరు అని చెప్పి హైదరాబాద్ సెక్రటరీ రోజైతే కళ్ళకి సెక్రటరీ మేము కొట్లాడినాం. మేము
అక్కడ నువ్వు కాంగ్రెస్ వాళ్ళని బాగా బీఆర్ఎస్ వాళ్ళని మరి నువ్వేం చేస్తావని అడగాలి కదా. నేను ఒకటే 5 ముచ్చట్లు ఎందుకంటే మా అన్నలు లాస్ట్ మినిట్ అటు ఇటు అవుతారు కానీ మా అక్కలు నాతో ఉంటారు నాకు తెలుసు. మా అక్కలకు గట్టిగా చెప్తా ఉన్నా. 5 అంశాలు అనుకున్నా నేను. పాంచజన్యం అని పేరు పెట్టుకున్నా. ఎందుకోసం ఆ పేరు పెట్టుకున్నా? భగవంతుడు శ్రీకృష్ణుడు ఇచ్చినట్టు ఆయన శంఖం ఏదైతే ఉంటుందో దాని శంఖం పేరు పాంచజన్యం. 5 అంశాలు అనుకున్నా. అది ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రైవేట్ పాఠశాల అయినా సరే మీ జేబులకి ₹1 ఖర్చు కాకుండా మీ వస్తే నేనే మీ పిల్లల ఫీజు కట్టి ప్రైవేట్ పాఠశాల ఎంత చదువుకోవడానికి నేను ప్రయత్నం ఇవాళ మీ కాగజ్ నగర్ లో కనీసం ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే గర్భవతి అయిన మహిళ ఉంటే ఎక్కడన్నా హాస్పిటల్ ఉన్నదా? ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. రోడ్లు ఎట్లా పాడైనాయి. ఆ రోడ్ల మీద పోతే తొవ్వల్నే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది తప్పితే హాస్పిటల్ పరిస్థితి లేదు. మరి అటువంటి హాస్పిటల్ ప్రభుత్వంలో ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మన ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇల్లు కుదవబెట్టి భూమి కుదవబెట్టి ఏదైనా చేసి లక్షలు పెట్టి ఇలా ప్రైవేట్ హాస్పిటల్ గడుతున్నాం. రేపటి నాడు మీ బిడ్డ ఆడబిడ్డగా నేను అది